హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రెడీ అయితే అయ్యానబ్బా. కానీ ఎలా వెళ్తాను ఏంటి అనేది అయితే మాత్రం తెలియట్లేదు. మనసులో అయితే చాలా హ్యాపీగా ఉంది. ట్రైన్కి అయితే టైం అవుతుంది. భావన అయితే ట్రైన్కి అయితే దిగబెట్టమని అయితే ఫోన్ చేస్తే సరే దిగబెడతానని చెప్పేసి అయితే అన్నారన్నమాట. బావ వాళ్ళ ఇంటికి వెళ్తే బైక్ మీద అయితే తీసుకెళ్తున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుందన్నమాట మార్నింగ్. చాలా హ్యాపీగా అయితే ఉన్నాను. కానీ ట్రైన్ ఎక్కేంత వరకు మాత్రం చాలా టెన్షన్గా అయితే ఉంది. ఎక్కడికన్నా వెళ్తానంటే మాత్రం మామూలుగా ఉండదు. మనకు బాడీ షేక్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాము. బావ అయితే బండి అయితే పార్కింగ్ చేయడానికి అయితే వెళ్ళారు. నేనైతే కూర్చున్నమాట స్టేషన్లో. ట్రైన్ వచ్చే వరకు టెన్షన్గానే ఉంది. ఎలాగైతే 7:30కి అయితే ట్రైన్ వచ్చిందబ్బా. బావ అయితే రిజర్వేషన్ బోగిలో అయితే ఎక్కించేశాడు. ఏమవ్వదు, టీసీ వస్తే చెప్పు, ఇలా ప్లేస్ లేదు జనరల్లో అని చెప్పేసి ఎక్కించేశాడు అన్నమాట. సరే అని చెప్పేసి అయితే ఎక్కాను. ఒక ప్లేస్ అయితే దొరికింది, కూర్చున్నాను. కానీ నాకైతే చాలా భయంగా ఉందబ్బా, ఎలా జరుగుతుంది జర్నీ అనేసి కూర్చున్నాను. లాస్ట్లో అయితే టీసీ అయితే వచ్చాడన్నమాట. కానీ ఏమీ అనలేదు. లైక్ పక్కన కూర్చున్న వాళ్ళు ముగ్గురు వస్తామని చెప్పేసి అయితే రిజర్వేషన్ చేయించుకున్నారంట. ఒకళ్ళు రాలేదంట. వాళ్ళ ప్లేస్ అయితే నాకు ఇచ్చారు. అందుకని చెప్పేసి అయితే టీసీ అయితే ఏమనలేదు. 12:10కి అయితే విజయవాడ స్టేషన్లో అయితే దిగాను. చాలా అంటే చాలా బాగుందబ్బా. స్టేషన్ చాలా పెద్దది. మన ముఖానికి ఎప్పుడైనా వెళ్ళాం ఏంటి తెలియడానికి. ఫస్ట్ టైం కదా. అయితే నేను ట్రైన్ అయితే దిగేసి అయితే ఆటో స్టాండ్కి అయితే వెళ్ళాను. అక్కడ ఆటోలు మాత్రం కుక్కల కంటే దారుణంగా ఉన్నాయబ్బా. మా ఊర్లో అయితే ఏమీ ఉండవు. మెల్లగా అయితే వచ్చినాను. మంచి ఎండలో అయితే వచ్చాం. ఇదేనన్నమాట మోకాళ్ళ మీద వెళ్ళేది. కొండపైకి అయితే వెళ్ళాలి. ఇంకెందుకు లేట్ అని చెప్పేసి అయితే కొద్దిగా వాటర్ అయితే కొనుక్కొని తాగేసి అయితే నేనైతే నడవడం అయితే స్టార్ట్ చేసేసాను. బాబు చాలా కష్టము. 200 మెట్లు అంట. చాలామంది ఎక్కుతున్నారు. అబ్బాయి ఎక్కలేకపోతున్నారు. 10 మెట్లు ఎక్కుతున్నారు, కూర్చుంటున్నారు. ప్రాణాలు పోతాయేమో అన్నట్టు అనిపిస్తుంది. అంతలాగా గుండె దడ దడ కొట్టేసుకుంటుంది. అయినా ఎక్కాలన్న ఆనందం అయితే మాత్రం పరుగులు తీస్తూనే ఉంటుంది మనసుకైతే. మనసు ఎక్కువ 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 అంటుంది కానీ శరీరం మాత్రం సహకరించట్లేదు. మంచి ఎండ. అదన్నమాట ఇది. అబ్బా, ఎలా అయితే లాస్ట్కి చేరుకున్నాం అన్నమాట సిలువ దగ్గరికి. అయితే సగం దూరం వచ్చేసరికి నాకు మళ్ళీ మంచినీళ్ళు వేసాయి. ఇంకా నడవలేనురా బాబు అని చెప్పేసి అక్కడ అయితే చిన్న గుడి ఉంది కదా, అక్కడ కూర్చుండిపోతే ఒక ఫ్యామిలీ వచ్చి ఇక్కడ వరకు వచ్చావు కదా అక్క, ఎందుకు వెళ్ళిపోతావు రా, ఇంకెంతో దూరం లేదని చెప్పేసి అయితే వాళ్ళు కొద్దిగా వాటర్ ఇచ్చారు. తాగేసి అయితే వాళ్ళతో పాటు పైకి వెళ్ళానమాట. దేవుని దర్శనం అయితే చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వచ్చా. ఆ ఫ్యామిలీ అయితే అక్కడ ఉన్నారు. మేము ఇంకా వస్తాం వెళ్ళండి అని చెప్పేసి అయితే అన్నారన్నమాట. ఇంకా చాలా జనం వస్తున్నారు. మేము వెళ్ళేటప్పటికైతే ఎంతో మంది లేరు, కానీ ఇప్పుడు ఎక్కుతున్నారు జనాలు. అయితే కిందకు వచ్చాక ఒక ఐస్ క్రీమ్ అయితే కొనుక్కొని అయితే తినుకుంటూ అయితే కిందకైతే వచ్చాను. వచ్చాక మళ్ళీ ఆటో అయితే ఎక్కేసి కొద్దిగా దూరం వచ్చిన తర్వాత హోటల్కి వెళ్ళి అయితే బిర్యానీ అయితే తినేసాను. ఈ హోటల్లో అయితే ఏసీ అయితే ఉంది. అయితే తినేసి అయితే విజయవాడ బస్ స్టాండ్కి అయితే వచ్చాను. అప్పుడు సరిపోయింది ఇక్కడ. విజయవాడ బస్ స్టాండ్ చూసాక నాకు కళ్ళు అయితే తిరిగినాయి. బాబు, ఎంత పెద్ద బస్ స్టాండ్ ఉంటుందా అని చెప్పేసి నిజంగా ఆశ్చర్యం వేసింది. చూసారా, వీడియో అంతా తీసాను. అయితే నేను మెల్లిక అయితే బస్సు అయితే ఎక్కినాను అబ్బా. బస్సు అయితే ఎక్కేసి టికెట్ అయితే తీసుకున్నా. కూర్చున్నా కానీ అసలు బస్సులో మాత్రం గాలియట్లేదు. చూసేయండి, చాలా బాగుంది. వచ్చేటప్పుడు అయితే చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసినాను. ఒక్కొక్క డ్రీమ్స్గా మంచి మంచివి కట్టిస్తారు కదా, ఇది చూడండి ఎంత బాగుందో. నేనైతే బస్సు అయితే దిగి
మళ్ళీ ట్రైన్ అయితే ఎక్కేసి అయితే ఇంటికైనా వచ్చేసాను. మీరు కూడా వెళ్ళాలనుకుంటే విజయవాడ గుణదల చర్చికి అయితే వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంది. దర్శనం చేసుకోవడంలో తప్పు అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే ట్రైన్ దిగాను, మళ్ళీ బస్సు అయితే ఎక్కి నా ఇంటికైతే నేను రావాలి. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మన పళ్ళు మనకు మామూలే కదా. ఇంటికి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ ఆవులు అయితే తీసుకున్న పని అయితే నేను మొదలు పెట్టేశాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో చూసి మాత్రం తప్పకుండా లైక్ అయితే చేసేయండి, కామెంట్ కూడా చేసేయండి. బాయ్ బాయ్.